స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సేవకుల పిల్లలు వాళ్ళు వారానికి ఒకరు వాక్యం చెప్తూ ఉండేది. అట్లా కొన్ని నెలలు మాకు అక్కడ వాక్యం బోధించే వాళ్ళు, మేము వాక్యం మేము సరి చేసుకోవడానికి మాకు అవకాశం ఉండే. కానీ తర్వాత అక్కడ కంట్రీలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అది ఆగిపోయింది. నిజం చెప్పాలంటే నా స్టడీ అక్కడ టైమింగ్స్ అవన్నీ కుదరక నేను కూడా చాలా బైబిల్ చదవడానికైనా ప్రేయర్ చేసుకోవడానికైనా నాకు టైం కుదరకపోయేది, సరిపోకపోయేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఉన్న 2 years ఫుల్గా నేను గాస్పెల్లో ఉన్న, ప్రేయర్లో ఉన్న, మీటింగ్స్లో ఉన్న, నేను ఎప్పుడూ దేవుడి సేవలోనే వాడబడ్డాను. కానీ ఎప్పుడైతే నేను అక్కడికి నా చదువు విషయమై వెళ్ళినాక నాకు అక్కడ పరిస్థితులు బట్టి, నా స్టడీ షెడ్యూల్ బట్టి, కాలేజ్ షెడ్యూల్ బట్టి నాకు అసలు కుదరక నేను చాలా కూడా దేవుడికి ప్రార్థనకు కానీ వాక్యానికి కానీ చాలా దూరం అయిపోయినా. యూత్ మీటింగ్, ఆన్లైన్ యూత్ మీటింగ్లో కూడా జాయిన్ అవ్వడానికి కూడా కొన్నిసార్లు కుదరకపోయేది. అట్లా వాక్యం విని వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి మాకు అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చినాక నేను అనుకుంటూ ఉన్నా ఎప్పుడు యూత్ మీటింగ్ అవుతుందా. నేను ఇక్కడికి వచ్చినాక ఒకసారి ఇక్కడికి వచ్చాము, అది సండే స్కూల్ టీచర్స్ మీటింగ్కి. తర్వాత అనుకుంటున్నా నాకు మన ఫెలోషిప్ ద్వారా జరిగే యూత్ మీటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన సేవకుల ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడతాడు, ఎంతగానో సరి చేస్తాడు. మేము చిన్నప్పటి నుంచి అయినా మేము ఆ విధంగానే మేము బలపరచబడ్డాం. నా జీవితం ఆ విధంగానే కట్టబడ్డది. ఇక్కడ ఉన్న దైవ సేవకుల ద్వారా, యవనస్తుల ద్వారా, ఈ ఫెలోషిప్ ద్వారానే. కాబట్టి అనుకుంటూ ఉన్నా నేను వచ్చిన దగ్గర నుంచి చాలా ఇదైపోయినా. అనేక శ్రమలు, శోధనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటామో అప్పుడే జయించగలుగుతాం. నిజంగా ఈరోజు ఈ వాక్యం అయ్యగారు చెప్పడంటే అది నా గురించి, నా కోసమే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి చెప్పించాడేమో నేను నిజంగా ఫీల్ అయ్యాను. మనం ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతామో అప్పుడే వెంటనే ఆయన వైపు మనల్ని తిప్పడానికి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక విధంగా తిప్పుతాడు ఆయన వైపు. నేను ఆ ఆశతోనే నేను ఎన్ని రోజులు ఎదురు చూసి ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. నా ఆశను దేవుడు నెరవేర్చిండు. నిజంగా అయ్యగారు మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు వాక్యం చెప్పినందుకు, మమ్మల్ని సరిచేసి నిలబెట్టినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా యవన దశలో ఉన్న మనము అనేక విషయాల్లో పడిపోతుంటాము, అనేక వాటికి వ్యసనం బానిసలు అయిపోతాము, అడిక్ట్ అయిపోతాము. అది చిన్నదైనా పెద్దదైనా, మంచైనా చెడైనా, నిజంగా అయ్యగారు చెప్పినట్టు చాలా విషయాలు మనలో ఉంటాయి. మనం అనేకం చెప్పుకోలేకపోతాము, కొన్ని చెప్పుకున్నా కొన్ని చెప్పుకోలేనే కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ఏజ్ అట్లాంటిది. కానీ ఈ ఏజ్లో మనం వాటి నుంచి దూరం అవ్వాలి, వాటి నుంచి బయటపడాలంటే ఒక్క దేవుడి వల్ల తప్ప ఎవ్వరి వల్ల అది కాదు. అది నిజంగా నేను నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు నా ఆత్మీయ జీవితంలో నేను అది అనుభవించిన, అది ఈ రోజు కూడా నేను మరలా అనుభవించిన. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుడి యొక్క ప్రత్యక్షత నేను ఈరోజు మళ్ళీ నేను పొందుకున్న. దాన్ని బట్టి దేవునికి కోట్ల కొద్ది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మండల్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జాన్ పల్లయ్య గారిని బట్టి, మా ప్రభాకర్ మామయ్యని బట్టి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దైవదాసులు వీళ్ళందరూ మమ్మల్ని ఇంత ప్రయాసపడుతూ వీళ్ళు నడిపేయడం వల్లనే, ఇంత ప్రయాసం వాళ్ళు పడుతుండడం వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాము. సేవకుల పిల్లలమైనా, యవనస్తులమైనా మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుడి కృప. తర్వాత మా దగ్గర దైవ సేవకుల వల్లే. ఇట్లాంటి గొప్ప దైవ సేవకులను మాకు, మా ఆత్మీయ తండ్రులుగా, ఒక గైడెన్స్, మెంటర్స్గా మాకు ఇచ్చినందుకు దేవుడికి నిజంగా నేను కోట్ల కొద్ది వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా మన ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పడిపోతాం, అన్నిటికీ అడిక్ట్ అవుతాం. కానీ అడిక్ట్ అయిన వెంటనే దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు అది మనం అడిక్ట్ అవుతున్నాం, అది తప్పు, అది దేవుడి యొక్క చిత్తానుసారం కాదు, ఇష్ట ప్రకారం కాదు అనేది ఏదో ఒక విధంగా దేవుడు మనకు చూపిస్తాడు. అది మనం గ్రహించుకొని దేవుడి వైపు మనం తిరగగలిగితే, నా జీవితంలో ఎన్నోసార్లు నన్ను తప్పిపోయినప్పుడు దేవుడు నన్ను తిప్పి అనేక గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తున్నాడు. అది మీరు కూడా అనుభవించాలి. నేను అది మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా దేవుడు ఏదైతే మనతో మాట్లాడతాడో అది వినడానికి ప్రయత్నించాలి, గ్రహించడానికి ప్రయత్నించాలి. దేవుడి నుంచి మనం దూరం అవుతున్న సమయంలో దేవుడు ఎప్పుడైతే దగ్గర తీసుకోవాలని చూస్తాడో అప్పుడు మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. తలుపు తడితే తీయాలని దేవుడి వాక్యంలో ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆ తలుపు తట్టే సమయానికి మనం తీయగలిగితేనే మన హృదయాలు, మన జీవితాలు దేవుడు కాపాడడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన జీవితాలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తెలిసి